హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపూర్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అని చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో ఈ రోజు కూడా కొన్ని ఎంసీక్యూస్ అని డిస్కస్ చేసుకుందాం. సో చాలా ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫైర్స్ అనేవి. సో ఇంతకుముందు చేసిన సెషన్స్ అన్నిటిని యూటిలైజ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు కూడా కొన్ని ఎంసీక్యూస్ అని డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో సెషన్ అయితే 1.2x కానీ 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. మీకు త్వరగా రివిజన్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు టైం కూడా సేవ్ అవుతుంది, ఓకేనా? సో మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము చేసే ఈ వీడియోస్ వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఆ యొక్క లైక్ బటన్ హిట్ చేయండి అండ్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కానీ అండ్ ఇంకెవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే మా యొక్క ఛానల్ని షేర్ చేయండి, ఓకేనా? రైట్. సో ఈ క్వశ్చన్ అనేది ఇంతకుముందు క్లాస్లో ఇవ్వడం జరిగిందండి. సో చూద్దాం ఎవరెవరు కరెక్ట్ పెట్టారు, ఎవరు రాంగ్ పెట్టారు అనేది. సో లెట్స్ సీ. సో విత్ రిఫరెన్స్ టు ద సెన్సస్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో సెన్సస్ గురించి అడుగుతున్నాడు, జాగ్రత్త వినండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? సర్టన్ సెక్షన్స్ ఆఫ్ సెన్సస్ యాక్ట్ 1948 ఎంపవర్స్ ఓన్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ టు కండక్ట్ ద సెన్సస్ అని అన్నాడు. సో సెన్సస్ యాక్ట్ 1948 ఏం చెప్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉంది సెన్సస్ కండక్ట్ చేయడం అని చెప్తుంది అనమాట, ఓకేనా? సో ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. సో మనకి 7th షెడ్యూల్ ఏదైతే ఉందో నాన్న, సో 7th షెడ్యూల్లో మనకి టోటల్గా 3 లిస్టులు ఉండమని జరుగుతుంది. ఒకటి వచ్చేసి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. సో ఈ యొక్క యూనియన్ లిస్ట్లో ఉన్నవి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే లా చేయడానికి కుదురుతుంది. స్టేట్ లిస్ట్లో ఉన్న మాత్రం ఓన్లీ స్టేట్ మాత్రమే చేయడానికి ఉంటుందన్నమాట, అది చట్టాలు కానీ లాస్ కానీ. అండ్ కాంకరెంట్ లిస్ట్లో బోత్ అటు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు పంచుకుంటాయి అనమాట, ఓకేనా? సో ఈ యొక్క యూనియన్ లిస్ట్లోనే ఈ యొక్క సెన్సస్ కూడా ఉందన్నమాట, ఓకేనా? సో యూనియన్ లిస్ట్లో సెన్సస్ ఉందంటే అటు సెంట్రల్ గవర్నమెంటే కదా చేయాల్సింది, ఓకేనా? సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఏం చెప్పానంటే 7th షెడ్యూల్లో మనకి యూనియన్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్ ఉంది. ఈ 7th షెడ్యూల్లో మనకి సపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో యూనియన్ లిస్ట్లో ఉన్నవి ఓన్లీ యూనియన్కి మాత్రమే, ఓన్లీ యూనియన్ మాత్రమే లాస్ కానీ ఏవైనా కానీ చేయొచ్చు అనమాట. స్టేట్ లిస్ట్లో ఉన్నవి ఓన్లీ స్టేట్కి మాత్రమే అధికారం ఉంటుంది. కాంకరెంట్ లిస్ట్లో బోత్ స్టేట్కి అండ్ సెంట్రల్కి ఉంటుందన్నమాట. ఈ యొక్క సెన్సస్ ఏదైతే ఉందో ఇది యూనియన్ లిస్ట్లో ఉందన్నమాట, ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే అధికారం ఉందన్నమాట, ఓకేనా? సో ఇక్కడ మీరు ఇంకోటి పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెన్సస్ యాక్ట్ 1948 అని అన్నాడు కదా, ఈ యొక్క పర్టికులర్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు ఎలా ఇస్తాడంటే సెన్సస్ యాక్ట్ అని అండ్ వేరే యాక్ట్స్ ఇచ్చి ఇక్కడ మ్యాథ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు ఈ పర్టికులర్ ఇయర్స్ని, ఓకేనా? సో ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, సెన్సస్ యాక్ట్ 1948 అనేది, ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. సో సెన్సస్ యాక్ట్ 1948 ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఇవ్వడం అని జరిగింది. ఈ సెన్సస్ ఏదైతే ఉందో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయగలరని, ఓకేనా? రైట్. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకే ఈ యొక్క రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా రావడం అని జరుగుతుందన్నమాట. ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్, ఓకేనా? ఇక్కడ ఇచ్చిన బోత్ స్టేట్మెంట్ 1 and 2 రెండు కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ రెండు రాంగ్ కాదు, రెండు కరెక్టే. సో అట్లాంటప్పుడు మనకి డి అనేది ఆన్సర్ అవుతుంది, నైదర్ 1 nor 2. అర్థమైందని అనుకుంటున్నాను. సో చాలా ఇంపార్టెంట్. సెన్సస్ గురించి ఎందుకు క్వశ్చన్ తీసుకురావడం జరిగిందంటే యాక్చువల్లీ మనకి 2021 సెన్సస్ అనేది కండక్ట్ అవ్వాలి నాన్న, కాకపోతే అది డిలే అవ్వడం అని జరిగింది. సో సెన్సస్ అనేది ఇప్పుడున్న టైంలో మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి సో దీని మీద క్వశ్చన్స్ అడిగే మనకి స్కోప్ ఉందన్నమాట. సో దయచేసి సెన్సస్ గురించి కూడా చదువుకోండి. సో చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన యాక్ట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉందా, స్టేట్ గవర్నమెంట్ కూడా ఏమైనా అధికారం ఉందా, సో ఇవన్నీ కొంచెం సెర్చ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ అంతా ఒక పేపర్లో రాసుకొని పెట్టుకోండి, ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, ఏ మినిస్ట్రీ వస్తుంది, ఇంతకుముందు కండక్ట్ చేసిన 2011 సెన్సస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అవన్నీ నోట్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. రైట్, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరెవరు కరెక్ట్ పెట్టారు, ఎవరెవరు రాంగ్ పెట్టారు అనేది కొంచెం చూసుకోండి, ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి, నైదర్ 1 nor 2, ఎందుకంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చినవి కరెక్ట్ కాబట్టి, ఓకేనా? రైట్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చూసి మనం కరెక్ట్ ఆన్సరా ఇన్కరెక్ట్ ఆన్సర్ చేయాలనేది చూసుకోవాలి. ఇది ఇక్కడ రెండు స్టేట్మెంట్ కరెక్ట్ కదా, సి బోత్ 1 and 2 పెట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి, అంతే, మీరు పప్పులు కాలేసినట్టే, మీ మార్క్ పోయినట్టే. చాలా ఈజీ క్వశ్చన్స్ని దయచేసి టెంప్ట్ అవ్వద్దు. మనకి ఎగ్జామినేషన్ ఏంటంటే ఆ యొక్క ఫీలింగ్ ఉంటుంది, అరే రెండు కరెక్ట్ వచ్చేసి పెట్టేద్దాం అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. దయచేసి అక్కడ స్టేట్మెంట్స్ కరెక్ట్గా చదవండి. ఎగ్జామినేషన్ హాల్లో ఆ యాంగ్జైటీని కొంచెం తగ్గించుకోండి, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, ఓకేనా? రైట్.
సో ఫర్దర్గా ఇంకా డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఇక్కడ కోర్స్ మోడ్లో అందించడం జరుగుతుందండి. సో ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో అందించడం జరుగుతుందండి. 1 year వ్యాలిడిటీతో 13,000 అండ్ 2 years వ్యాలిడిటీతో 15,000 అందించడం జరుగుతుంది. సో ఎంటైర్ సిలబస్ ఏదైతే ఉందో చాలా కాంప్రహెన్సివ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ లైక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ అది కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు గ్రూప్ 1లో మీకు జాబ్ రావాలంటే ప్రిలిమ్స్ ఒకటే సరిపోదండి. మెయిన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. మెయిన్స్ తోటే మీకు జాబ్ రావడం జరుగుతుంది అనమాట. సో మెయిన్స్ ఆన్సర్ రైట్ మీద చాలా ఫోకస్గా చేయడం జరుగుతుంది. అండ్ ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. సో 6305955532 ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, ఓన్లీ మెయిన్సే కావాలంటే ఈ కోర్స్ అండి మీకు. ఓకేనా. సో ఎంటైర్ మెయిన్ సిలబస్ ఏదైతే ఉందో ఒక 500 క్వశ్చన్స్తో 500+ క్వశ్చన్తో ఎంటైర్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ సిలబస్లో మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఏంటంటే ఇంట్రో ఉంటుంది, బాడీ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. సో ఈ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ అని మనం రెడీమేడ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఈ బాడీ అనేది అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారంగా. సో ఇది కూడా మీకు 1 year వ్యాలిడీతో 8,000 అండ్ 2 year వ్యాలిడిటీస్తో 10,000 అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ యొక్క కోర్స్ కూడా ఈ 6305955532కి కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ అవ్వండి. ఓకేనా. దిస్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ అండి. చాలా మంచి క్లాసెస్ అందించడం జరుగుతుంది సాయిరామ్ సంపదరావు ఎడ్యుకేషన్ ఛానల్లో. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ. డోక్లాం ప్లాట్యూ ఆఫన్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ఎ ట్రై జంక్షన్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అన్నాడు. సో క్వశ్చన్లోకి వెళ్ళిపోయే ముందు సో సెషన్ అయితే 1.2xలో కానీ 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. మీరు త్వరగా రివిజన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా. రైట్. సో సెషన్ అయితే 1.5xలో కానీ 1.2xలో పక్కా పెట్టుకోండి. ఓకేనా. రైట్. సో క్వశ్చన్లోకి వెళ్దాం. సో డోక్లాం ప్లాట్యూ అనేది మనకి ట్రై జంక్షన్ అంటున్నాడు. అది ఏ కంట్రీ మధ్య ఉంటుందని అడుగుతున్నాడు. సో ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండియా, చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, చైనా అండ్ భూటాన్. సో చూద్దాం. మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో డోక్లాం ప్లాట్యూ అనేది మనకి ఎక్కడ లొకేట్ ఉందో చూడండి. డోక్లాం ప్లాట్యూ అనేది మనకి ఇక్కడ మనకి లొకేట్ ఉందో చూడండి. సో ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో మనకి చైనా, సో ఇది మనకి భూటాన్, అండ్ ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇండియా అనమాట. అర్థమవుతుందా. సో దీని పక్కనే మన నేపాల్ ఉంది, ఇక్కడ మనకి బంగ్లాదేశ్ ఉండడం జరిగింది. సో మనకి చైనాకి, భూటాన్కి, ఇండియాకి మధ్యలో మనకి ఉండడం జరిగిందనమాట. సో డోక్లాం ప్లాట్యూ అన్నది. సో ఇక డోక్లాం ప్లాట్యూ అనేది ఇది భూటాన్, ఇది నాది అనడం జరుగుతుంది. ఇది చైనా లేదు, ఇది భూటాన్ది కాదు, మాదని అనడం జరుగుతుంది అనమాట. అంటే చైనా డోక్లాం ప్లాట్యూ మాదని క్లెయిమ్ చేస్తుంది, భూటాన్ వచ్చేసి డోక్లాం ప్లాట్యూ మాదని క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా. సో డోక్లాం ప్లాట్యూ అనేది చైనాకి, భూటాన్కి మధ్య డిస్ప్యూటెడ్గా ఉండడం జరిగిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి ఎక్కడ ట్రై జంక్షన్లో లొకేట్ ఉండడం జరిగింది. ఇటు ఇండియాకి, ఇటు చైనాకి, ఇటు భూటాన్కి మధ్యలో మనకి ట్రై జంక్షన్లో లొకేట్ ఉండడం జరిగింది ఈ యొక్క పర్టికులర్ డోక్లాం ప్లాట్యూ అనేది. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇండియా, చైనా అండ్ భూటాన్. సో డి అనేది మనకి ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్. సో బంగ్లాదేశ్ కాదు అండ్ నేపాల్ కాదు. దయచేసి ఈ పాయింట్ని మీరు గమనించాలి. ఓకేనా. రైట్. సో మ్యాపింగ్ క్వశ్చన్స్ అని మనకి చాలా ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్స్లో ఇప్పుడు మనకి అపేర్ అవుతూనే ఉంటాయి కాబట్టి సో దయచేసి ఫోకస్గా చదువుకొని పెట్టుకోండి. ఓకేనా. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ FPIs. ఓకే. సో చూద్దాం. దే ఆర్ రెగ్యులేటెడ్ బై SEBI, దట్ ఈస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి. దే హ్యావ్ ఎ లాంగర్ టైమ్ ఫ్రేమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ దాన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఇక్కడ టోటల్గా 3 పదాలు అనేవి విన్నారండి. అది వచ్చేసి మనకి FPIs, అది ఒకటి వచ్చేసి మనకి FDI అండ్ ఇంకోటి వచ్చేసి మనకి SEBI. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి తేడా అంటే కూడా మీకు తెలియాలి. ఓకేనా. సో యాక్చువల్ మనకి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిదో చూద్దాం. ఓకేనా. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ అనేవాడు ఇది ఏం చేస్తాడంటే ఇట్ టెన్స్ టు ఇన్వెస్ట్ మనీ ఇంటూ ఒక ఫారెన్ కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్లో మనకి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా. ఫారెన్ కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్లో తను మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం అని జరుగుతుంది.
ఓకేనా. సో ఎందుకు? టు జనరేట్ క్విక్ రిటర్న్ పర్పస్ కోసము. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దే టెన్ టు ఇన్వెస్ట్ మనీ ఇన్ ఫారెన్ కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్లో మనకి ఇన్వెస్ట్ చేసి వాళ్ళు క్విక్ రిటర్న్ కోసం జనరేట్ చేయడం అని జరుగుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫారెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఇండియా యొక్క స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి క్విక్ రిటర్న్ కోసం వాళ్ళు జనరేట్ చేయడం అని జరుగుతుంది. ఈ యొక్క పర్టికులర్ ఇన్వెస్ట్ని వాళ్ళే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనడం జరుగుతుంది. ఓకేనా. సో అర్థమైందని అనుకున్నాను ఈ యొక్క ఎఫ్పిఐ గురించి, రైట్. సో ఈ యొక్క పర్టికులర్ ఎఫ్పిఐ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారంటే టోటల్గా రెగ్యులేట్ చేసేది మనకి సెబీ అండి. దట్ ఈస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్స్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క పర్టికులర్ బోర్డే మనకి చేయడం అని జరుగుతుంది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొక పదం అన్న మీరు ఉన్నారు, అది వచ్చేసి మనకేంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సార్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? సో చూద్దాం. సో ఇది మనకి ఒక క్రాస్ బార్డర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఏం చేస్తారంటే ఒక ఫారెనర్ ఎవరైతే ఉన్నారో ఫారినర్ కంపెనీ కావచ్చు లేకపోతే ఫారినర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఆ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్వెస్టర్ మనకి ఒక పర్టికులర్ కంట్రీకి వచ్చి అక్కడ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి అక్కడ టోటల్గా ఓనర్షిప్ అనేది కూడా ఫారెన్ కంపెనీ చేయడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఫారెన్ కంపెనీ కావచ్చు లేకపోతే ఫారెన్ ప్రాజెక్ట్ కావచ్చు మన ఇండియాలో పెట్టి ఆ ఇండియాలో మనకి స్థాపించి ఎస్టాబ్లిష్ చేసి టోటల్గా ఓనర్షిప్ అనేది కూడా తనే చేతిలోనే ఉండడం అని జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా లాంగ్ లాస్టింగ్ అనమాట. అంటే చాలా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఎఫ్డిఐకి అండ్ ఎఫ్పిఐకి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఎఫ్పిఐకి అండ్ ఎఫ్డిఐకి డిఫరెన్సెస్ చూస్తే ఎఫ్డిఏలో మనకి ఒక ఓనర్షిప్ తీసుకోవడం అనేది చూస్తున్నాం అనమాట. అంటే ఫారెన్ కంపెనీ అనేది ఫారెన్ ప్రాజెక్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఒక కంట్రీలో చేసి దానికి ఓనర్షిప్ తీసుకోవడం అని జరుగుతుంది. కానీ ఎఫ్పిఐలో ఎటువంటి టైప్ ఆఫ్ ఓనర్షిప్ అనేది మనం చూడము. డైరెక్ట్ అక్కడ మనకి స్టాక్లో కానీ బాండ్స్లో కానీ అందులో మనకి మనీ పెట్టడము అక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ఓనర్షిప్ అనేది తీసుకోవట్లేదు. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి ఒక పర్టికులర్ పాయింట్ అనేది డిఫరెన్స్ అనేది కూడా. అండ్ అదేవిధంగా ఎఫ్డిఏలో మనకి చూసుకుంటే ఇక్కడ మనకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత అక్కడ మనకేంటి అది చాలా లాంగర్గా ఉండడం అని జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా లాంగ్గా ఉండడం అని జరుగుతుంది. కానీ ఎఫ్పిఐలో ఏంటి ఇక్కడ పెట్టి ఏదైతే మనదో చాలా షార్టర్ టైమ్గా ఉండడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? చాలా షార్టర్ టైమ్గా ఉండడం అని జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఎఫ్పిఐకి ఎఫ్డిఐకి కొంచెం డిఫరెన్సెస్ అనేది మీకు తెలిసిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎఫ్పిఐని మనకి ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సెబీ అనేది మనకి రెగ్యులేట్ చేయడం అని జరుగుతుంది. మరి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు మనకి రెగ్యులేట్ చేస్తున్నారు సార్ ఇండియాలో అంటే ఇండియాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వాళ్ళు మనకి చేయడం అని జరుగుతుంది. దట్ ఈస్ డిపిఐఐటి. సో అండర్ ద ఫెమా యాక్ట్, దట్ ఈస్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్లో అండర్ ద ఫెమా యాక్ట్, దట్ ఈస్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ మనకి చేయడం అని జరుగుతుంది. దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వాళ్ళు ఈ యొక్క ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని రెగ్యులేట్ చేయడం అని జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎఫ్పిఐ ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు, ఎఫ్డిఐని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు అనే పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఎఫ్పిఐ గురించి చెప్పాను అండ్ ఎఫ్డిఐ గురించి చెప్పాను. ఇంకా మీకు ఇక్కడ తెలియాల్సిన పాయింట్ ఏంటంటే సెబీ గురించి మీకు తెలియాలి. సెబీ వచ్చేసి మనకేంటి, ఇది మనకి ఏప్రిల్ 12న 1992లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందండి అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సెబీ యాక్ట్ 1992. అందుకే దీన్ని ఒక యాక్ట్ ద్వారా మనకు వచ్చింది కాబట్టి దీన్ని స్టాచ్యుటరీ బాడీ అనడం జరుగుతుంది. యాక్చువల్ బిఫోర్గా మనకి సెబీ యాక్ట్ లేకముందు ఇది నాన్ స్టాచ్యుటరీ బాడీగానే ఉండడం జరిగింది. ఎప్పుడైతే సెబీ యాక్ట్ 1992లో వచ్చిన తర్వాత దీనికి స్టాచ్యుటరీ పవర్ అని ఇవ్వడం అనేది జరిగిందనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అని జరిగింది. సో ఎఫ్పిఐ రెగ్యులేట్ చేసేది మనకి సెబీ అండ్ ఎఫ్డిఐని రెగ్యులేట్ చేసేది మనకి డిపిఐఐటి, దట్ ఈస్ అండర్ ద ఫెమా యాక్ట్. దాని తర్వాత మనకి ఎఫ్పిఐకి ఎఫ్డిఐకి డిఫరెన్సెస్ అనేది కూడా మీకు చెప్పడం అని జరిగింది. సో
ఇక్కడ మనకి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ గురించి అడుగుతున్నాడు. సో దే ఆర్ రెగ్యులేటెడ్ బై సెబీ అంటున్నాడు, దట్ ఈస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఏది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది హ్యావ్ ఏ లాంగర్ టైం ఫ్రేమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ దాన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. యాక్చువల్లీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే మనకి లాంగ్ టైం ఫ్రేమ్ అనమాట, కానీ ఎఫ్పిఐ వచ్చేసి మనకి షార్ట్ టైం ఫ్రేమ్ ఉండమని జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఫారెన్ పోర్ట్ఫోలియోకి మనకి షార్ట్ టైం ఫ్రేమ్ ఉండడం అని జరుగుతుంది దాన్ ఎఫ్డిఐ. ఓకేనా. సో అందుకే సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకి తప్పవడం అని జరుగుతుంది. సో విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి సో ఏ వన్ ఓన్లీ ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీకు అర్థమైందని అనుకున్నాను. సో మీరు చేయాల్సిన పని ఏంటి, నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ అండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎఫ్డిఐ, ఎఫ్పిఐ అండ్ అదేవిధంగా సెబీ గురించి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ అని మీ యొక్క నోట్బుక్లో మీరు రాసుకొని ఉండాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎకనామిక్స్లో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు రావడం అని జరుగుతుంది. ఓకేనా, రైట్. సో నేను చెప్పిన పాయింట్స్ మీకు క్లియర్ కట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ లూనార్ మిషన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో చంద్రయాన్-1 ఫౌండ్ దట్ మూన్స్ ఇంటీరియర్ వాజ్ డార్మెంట్ అండ్ డిడెంట్ ఇంటరాక్ట్ విత్ ఎక్సోస్పియర్ అని అంటున్నాడు. సో చంద్రయాన్-1 మిషన్ అనేది మనకి ఇస్రో మనకి 2008లో మనకి లాంచ్ చేయడం అని జరిగిందండి. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి మూన్స్ ఇంటీరియర్ అనేది మనకి డైనమిక్ అని చెప్పడం అని జరిగింది, కానీ డార్మెంట్ అని చెప్పలేదు. అర్థమైందా? అండ్ అదేవిధంగా ఇది ఎక్సోస్పియర్తో కూడా మనకి ఇంటరాక్ట్ అవుతుందని చెప్పడం అని జరిగింది. ఓకేనా. సో వెరీ వెరీ మచ్ చంద్రయాన్-1 ఫౌండ్ దట్ మూన్స్ ఇంటీరియర్ వాజ్ డైనమిక్ అండ్ ఇట్ ఇంటరాక్టెడ్ విత్ ఎక్సోస్పియర్ ఆల్సో. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని పర్టికులర్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్. సో మీరు ఏం చేయాలి, చంద్రయాన్-1 అనేది ఎప్పుడు లాంచ్ చేశారు, ఎందుకు లాంచ్ చేశారు, అందులో ఉన్న అంటే ఎందుకు దాని యొక్క ఏమేంటి, ఎందుకు లాంచ్ చేశారనే దాని మీద చూడండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మీకు చంద్రయాన్-2 కన్ఫర్మ్డ్ దట్ ఆర్గాన్-40 ఎగ్జిస్ట్ ఇన్ లూనార్ ఎక్సోస్పియర్ అని అన్నాడు. సో అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో ఇది చంద్రయాన్-2 అనేది మనకి కన్ఫర్మ్ చేయడం అని జరిగింది. ఏంటి, ఆర్గాన్-40 అనేది మనకి లూనార్ ఎక్సోస్పియర్లో మనకి ఎగ్జిస్ట్ అయి ఉంది. బట్ ఇది మనకు అనుకోకపోవడానికి ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఎక్సోస్పియర్ అనేది ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నదనే దాని మీద ఇది నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయలేకపోయింది. అర్థమైందని అనుకున్నాను. బట్ ఆర్గాన్-40 అనేది ఎగ్జిస్ట్ అయి ఉన్నదని చెప్పడం అని జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి చంద్రయాన్-3 విల్ మెజర్ ద lunar quakes near the landing site and study the composite of the moon's crust and mantle. సో చంద్రయాన్-3 చేపడుతున్న టోటల్గా మనకి ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే మనకి స్టడీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ అయాన్స్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ అండ్ అదేవిధంగా చంద్రయాన్-3 అనేది దాదాపు మనకి థర్మల్ ప్రాపర్టీస్ అనేవి కూడా ఉన్నాయన్న దాని మీద కూడా స్టడీ చేయడం అని జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క చంద్రయాన్-3 యొక్క దాదాపు సౌత్ లాటిట్యూడ్ 70 degrees మనకి లాంచ్ చేయడం అని జరుగుతుంది, విచ్ ఈస్ ద క్లోజెస్ట్ దట్ ఎనీ స్పేస్ క్రాఫ్ట్ హ్యాస్ రీచ్డ్ ఇన్ ద లూనార్ సౌత్ పోల్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా చంద్రయాన్-3 అనేది ఇట్ మెజర్స్ ద లూనార్ క్వేక్స్ నియర్ ద ల్యాండింగ్ సైట్ అండ్ స్టడీ ద కాంపోజిషన్ ఆఫ్ ద మూన్స్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చంద్రయాన్-3 అందుకే మనకి చేపట్టడం అని జరిగింది. సో చంద్రయాన్-2 ఎప్పుడు లాంచ్ చేశారు, చంద్రయాన్-2 వచ్చేసి మనకి 2019 జూలై 2022 మనకి లాంచ్ చేయడం అని జరిగింది. సో ఏదైతే సౌత్ పోల్ ఆఫ్ మూన్ మనకి ల్యాండ్ అవ్వాల్సిన ఏదైతే విక్రమ్ ల్యాండర్ ఉందో మనకి 7 సెప్టెంబర్ 2019 మనకి క్రాష్ అవ్వడం అని జరిగిందనమాట. సో మీ అందరికి తెలుసని అనుకుంటున్నాను. సో చంద్రయాన్-3 మనకు కూడా మనకి చేపట్టడం అని జరుగుతుంది ఇస్రో అనేది. సో చంద్రయాన్-3 అనేది ఇట్ ఈస్ అ రిపీట్ ఆఫ్ చంద్రయాన్-2. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో మనకి చంద్రయాన్-3లో ల్యాండర్ రోవర్ ఉంటాడు కానీ ఆర్బిట్ అనేది లేదు, విచ్ ఈస్ చంద్రయాన్-2 హ్యావింగ్. సో చంద్రయాన్-2లో మనకి ల్యాండర్ రోవర్ అండ్ ఆర్బిట్ ఉండేది, బట్ చంద్రయాన్-3లో ఓన్లీ ల్యాండర్ రోవర్ మాత్రమే ఉంది కానీ ఆర్బిట్ అనేది లేదు. దయచేసి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో చంద్రయాన్-3 ఈజ్ అ మిషన్ రిపీట్ ఆఫ్ చంద్రయాన్-2, బట్ ఇందులో మనకి ల్యాండర్ రోవర్ మాత్రమే విచ్ ఇస్ సిమిలర్ టు చంద్రయాన్-2 బట్ నాట్ ద ఆర్బిటర్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటి, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీ దగ్గర పెట్టుకోవాలి. క్వశ్చన్ అనేది ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు పక్కా అపీర్ అయ్యే క్వశ్చన్ ఇది, ఓకేనా. సో డెఫినెట్లీ మీకు క్వశ్చన్ అనేది అపీర్ అవుతుంది దీని మీద, డామ్ షూర్ నేను చెప్తున్నాను, ఓకేనా. సో తప్పకుండా మీరు దీని మీద ఫోకస్ చేసి పాయింట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇచ్చిన థర్డ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ కాబట్టి 2-3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్టే. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి బి ఓన్లీ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి, రైట్. సో అర్థమైందని అనుకున్నాను క్వశ్చన్స్. సో దయచేసి ప్రతి ఒక్క పిన్ పాయింట్ అని నోట్ చేసుకొని పెట్టుకోండి. పిన్ పాయింట్ అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కాదు, ఏదైతే మీకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇది మనకి ఎగ్జామ్ చదువుకోవాలి అనేది మీ మైండ్ తాకినప్పుడు దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని పెట్టుకొని చదువుకోండి, ఓకేనా. రైట్. బిద్రీ వేర్ రీసెంట్లీ seen in news is a form of metal handcraft is from which one of the following states? వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక అండ్ అస్సాం. సో చూద్దాం. సో రీసెంట్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ యొక్క బిద్రీ వర్క్ పేరు అనేది ఆఫ్రికన్ ప్రెసిడెంట్కి మనకి గిఫ్ట్గా ఇవ్వడం అని జరిగిందండి, ఓకేనా. సో అందుకే మనకి న్యూస్లో ఉంది. సో చూద్దాం. బిద్రీ వేర్ అనేది ఇది ఒక మెటల్ హ్యాండ్ క్రాఫ్ట్. సో ఇందులో మనకి పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండమని జరుగుతుంది. సో చాలా సెంచరీస్గా మనకి చేయడం జరుగుతుంది. ఎక్కడంటే కర్ణాటకలో బీదర్ డిస్ట్రిక్ట్లో దీన్ని ఆర్టిషన్స్ వాళ్ళు చాలా సెంచరీస్గా చేయడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని యొక్క ఆరిజిన్ అనేది చూసుకుంటే ద ఆరిజిన్ ఆఫ్ బిద్రీ వేర్ యాజ్ ఎ క్రాఫ్ట్ చూసుకుంటే బహమనీ సుల్తాన్ నుంచి రావడం అని జరిగిందనమాట, ఓకేనా. సో బహమనీ సుల్తాన్ అనేది మనకి దాదాపు 14th and 15th సెంచరీస్లో మనకి ది పర్టికులర్ బహమనీ సుల్తాన్ యొక్క రూల్ని చూడడం జరుగుతుంది, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క పర్టికులర్ ఆర్ట్ ఫామ్లో చూసుకుంటే మనకి టర్కిష్, పర్షియన్ అండ్ అరబిక్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఇందులో మనకి చూడడం జరుగుతుంది. అంతే యూనిక్ స్టైల్ ఉంటుంది, లోకల్ స్టైల్ ఉంటుంది. సో విచ్ ఇస్ ఏ వెరీ వెరీ గుడ్ పీస్ అన్నమాట. ఒకసారి మీరు ఇమేజ్ చూస్తే బిద్రీ వేర్ అనేది అందులో మీకు తెలుస్తుంది పర్టికులర్ స్టైల్ని ఎలా చేస్తున్నారు ఏంటనేది, ఓకేనా. సో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క బిద్రీ వేర్ ఒక సెంటర్స్ అనేవి మనం చూసుకుంటే కర్ణాటకలోనే మనకి బీదర్లో కనిపిస్తాయి. అండ్ అదేవిధంగా తెలంగాణలో మనకి హైదరాబాద్లో కూడా ఈ యొక్క బిద్రీ వేర్ యొక్క వైబ్రెంట్ సెంటర్స్ అనేవి మనకి కనిపించడం అని జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఈ యొక్క బిద్రీ వేర్ అనేది మనం చూసుకుంటే 2 alloy కాపర్స్ మనం చేస్తాం. అది కాపర్తో మనకి జింక్తో చేయడం అని జరుగుతుంది ఈ యొక్క బిద్రీ వేర్ అనేది. బిద్రీ వేర్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ అన్ alloy ఆఫ్ కాపర్ అండ్ జింక్, ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒక బిద్రీ వర్క్ పేర్ ఆఫ్ సురాహి ఫ్రమ్ తెలంగాణ నుంచి సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్కి మనకి ఇవ్వడం జరిగిందనమాట ఒక గిఫ్ట్గా, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. కానీ ఎక్కడ మనకి ఇది మనకి ఎక్కువగా మనకి సెంచరీస్గా చేస్తున్నారంటే మనకి కర్ణాటకలోనే మనకి బీదర్ డిస్ట్రిక్ట్లో మనకి సెంచరీస్గా చేయడం జరుగుతుంది. ఒక మెటల్ హ్యాండ్క్రాఫ్ట్ పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్తో ఉండడం జరుగుతుంది, ఓకేనా. సో బిద్రీ వేర్. సో సి ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఒకసారి మీరు ఇమేజ్ చూడండి, మీకు అర్థమైపోతుంది, ఓకేనా. నేను ఇక్కడ తీయలేదు. సో ఒకసారి మీరు గూగుల్ భూతద్దంలో ఒకసారి కొడితే బిద్రీ వేర్ అంటే మీకు చాలా ఇమేజెస్ వస్తాయి, ఓకేనా. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గోండ్ పెయింటింగ్. సో గోండ్ పెయింటింగ్ గురించి అడుగుతున్నాడు. సో రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క గోండ్ పెయింటింగ్ని బ్రెజిలియన్ ప్రెసిడెంట్కి మనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందండి. ఎవరికి ఇచ్చారు? సో మనకి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క గోండ్ పెయింటింగ్ని బ్రెజిలియన్ ప్రెసిడెంట్కి మనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది, అందుకే న్యూస్లో ఉంది. సో ఇది ఒక ఫేమస్ ఫోక్ ఆర్ట్ అనమాట. సో గోండ్ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు దీన్ని చేయడం జరిగింది, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గోండ్ ట్రైబల్స్ వాళ్ళు నేచర్తో చాలా ఇంటర్లింక్ అయి ఉండమని జరుగుతుంది. అందుకే వీళ్ళ యొక్క పెయింటింగ్స్లో యానిమల్స్ కానీ, ట్రీస్ కానీ, మైథలాజికల్ స్టోరీస్ కానీ, హిందూ గాడ్స్ కానీ, లోకల్ డేట్స్ కానీ, ఫోక్ టేల్స్ కానీ ఇంక్లూడ్ చేయడం అని జరుగుతుంది వాళ్ళ యొక్క ఫోక్ ఆర్ట్లో. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ యొక్క పెయింట్ ఏదైతే ఉందో నేచర్తో వాళ్ళు చాలా ఇంటర్లింక్ ఉండడం వల్ల యానిమల్స్, ట్రీస్, మైథలాజికల్ స్టోరీస్, హిందూ గాడ్స్, లోకల్ డైటీస్ని ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది పర్టికులర్ పెయింట్ని. సో ఈ యొక్క గోండ్ ట్రైబ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకుంటే దే ఆర్ ద లార్జెస్ట్ ఆదివాసీ కమ్యూనిటీ ఇన్ ఇండియా అండి, ఓకేనా. సో వీళ్ళు ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే ద వర్డ్ గోండ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ద వర్డ్ గోండ్ ఏదైతే ఉందో సో కోండ్ నుంచి రావడం జరిగింది, విచ్ ఈజ్ ఏ గ్రీన్ మౌంటైన్స్ అని అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళ యొక్క
స్ప్రెడ్డింగ్ అనేది చూసుకుంటే, డిస్ట్రిబ్యూషన్ అనేది చూసుకుంటే మన ఈ యొక్క ఇండియాలో మధ్యప్రదేశ్లోను, మహారాష్ట్రలోను, తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, బీహార్లోను, ఒడిశాలోను ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో దే ఆర్ ట్రైబల్ కమ్యూనిటీ ఆఫ్ దాదాపు మనకి సెంట్రల్ ఇండియాలో అనుకుంటున్నారని చెప్పడం జరుగుతుంది. అర్థమైంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, బీహార్, ఒడిశా సో సెంట్రల్ ఇండియాలో ఆక్యుపై చేసి ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఎ ఫోక్ ఆర్ట్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీ ఫ్రమ్ సెంట్రల్ ఇండియా. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ కదా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మీకు ఈ యొక్క పర్టికులర్ స్టేట్మెంట్ ఆన్సర్ చేయాలంటే ఆ ఫోక్ ఆర్ట్ అనేది ఏంటో తెలియాలి, అండ్ అదేవిధంగా గోండ్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు అనే డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా మీకు తెలియాలి. సో అర్థమవుతుందా. సో ప్రతిదీ అట్లా ఇంటర్లింక్ ఒక స్టేట్మెంట్లో మనకి ఇచ్చి ఆన్సర్ చేయమంటున్నారు చూసారా. సో దయచేసి చూసుకోండి. సో ఇంకా గోండ్ ట్రైబ్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో ట్రైబ్స్ గురించి ప్రత్యేకంగా ఇండియాలో ఎటువంటి ట్రైబ్స్ ఉన్నారు అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ యొక్క నోట్బుక్స్లో పెట్టుకోండి ఇప్పుడే. ఓకేనా. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకు అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ స్పిరిచువల్ అండ్ మైథలాజికల్ థీమ్స్ అని అన్నాడు. వీళ్ళు ఎటువంటి టైప్ స్పిరిచువల్స్ అనేవి వాటి మీద బేస్ చేసుకొని తీయలేదండి. దే ఆర్ స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ ద నేచర్ అనమాట. నేచర్తో వాళ్ళు లింకప్ అయి మనకి వాళ్ళ యొక్క థీమ్స్ అనేవి నేచర్తో ఇంటర్లింక్ అయిన వాటి మీద ఎక్కువగా వాళ్ళు పెయింటింగ్స్ అనేయడం జరుగుతుంది. లైక్ యానిమల్స్, ట్రీస్. సో మైథలాజికల్ స్టోరీస్ ఉంటాయి బట్ నాట్ స్పిరికల్. ఓకేనా. సో స్పిరిచువల్. ఓకేనా. సో దయచేసి చూడండి, సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకి తప్పవడం జరుగుతుంది. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఏ వన్ ఓన్లీజా మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో గోండ్ ట్రైబ్స్ గురించి, అలాగే వాళ్ళు చేస్తున్న ఫోక్ ఆర్ట్స్, డాన్సెస్, ఆర్ట్ ఫామ్స్, ఫెస్టివల్స్, సో ప్రతిదీ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఫ్లడ్ వాచ్ యాప్ టు మానిటర్ ద రియల్ టైమ్ ఫ్లడ్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా? సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో ఈ యొక్క పర్టికులర్ యాప్ని ఎవరు లాంచ్ చేశారంటే మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. సో ద సెంట్రల్ వాటర్ కమిషన్ లాంచ్ ద ఫ్లడ్ వాచ్ యాప్ టు ఫోర్కాస్ట్ ద ఛాన్సెస్ ఆఫ్ ఫ్లడ్స్. ఓకేనా. సో ఈ యొక్క యాప్ అనేది మనకి రియల్ టైమ్ ఫ్లడ్ మానిటరింగ్ అనేది చేసి మనకి ఫ్లడ్ సిచ్యువేషన్ ఎలా ఉంది త్రూ అవుట్ కంట్రీగా మనకి యూజర్స్కి మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ అండ్ బాడీ గురించి తెలుసుకుంటే ఇది ఒక టెక్నికల్ ఆర్గనైజేషన్ అండి. రిగార్డింగ్ లైక్ వాటర్, ఇండియాస్ వాటర్ రిసోర్సెస్ సెక్టర్లో ఇది ఒక టెక్నికల్ ఆర్గనైజేషన్. సో ఇది మనకి ఏ ఆఫీస్ మినిస్ట్రీ అంటే ఏ మినిస్ట్రీ కింద ఆఫీస్గా పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అండి. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద మనకి ఒక అసోసియేట్ ఆఫీస్గా మనకి ఉండడం జరిగింది ఈ యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా మీరు ఈ యొక్క ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ గురించి అండ్ అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు చదువుకొని పెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మాత్రం బి అండి. రైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరి. ఓకేనా. సో ఏంటి నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ద సిఎస్ఐఆర్స్ సంబంధించిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో రీసెంట్గా మనకి ఢిల్లీలో ఉన్న ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో ట్యాకిల్ చేయడానికి ఒక గ్రిడ్ బేస్డ్ మిటిగేషన్ స్ట్రాటజీ అనేది డెవలప్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అందుకే ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఈ యొక్క నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ గురించి నేర్చుకుంటే ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందికి రావడం అని జరుగుతుందండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని మనకి ఎన్విరాన్మెంటల్ అనగానే మనకి ఎన్విరాన్మెంట్ కిందికి వెళ్ళిపోతుందో అని అనుకుంటాము. సో దయచేసి గమనించండి, ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీకి కిందికి రావడం అని జరుగుతుంది. ఓకేనా. రైట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ప్రైమరీ విజన్ ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం అండి. సో దేని మీద? సో ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ మీద అండ్ పొల్యూషన్ కంట్రోల్ మీద అండ్ అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వాటి మీద దీని యొక్క వర్క్ అనేది ఉండడం అని జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకి 1958లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందండి. ఏది? నీరి అనేది. ఓకేనా. సో నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఏదైతే ఉందో 1958లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగింది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేవి చూస్తే ఇట్ ఈస్ ఎ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెడికేటెడ్ టు
పొల్యూషన్ కంట్రోల్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఓకేనా. సో ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్కి, పొల్యూషన్ కంట్రోల్కి, సస్టైనబుల్ డెవలప్మెంట్కి దీన్ని డెడికేట్ చేయడం అని జరిగింది ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ అనేది. ఓకేనా. సో అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ అని మనకి కరెక్టే. ఇట్ ఫాల్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని అంటున్నాడు. ఇంతకుముందు చెప్పాను. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి మనకి రావడం అని జరుగుతుంది. ఓకేనా. సో అందుకే సెకండ్ స్టేట్మెంట్ మనకి తప్పు అవుతుంది. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఏ వన్ ఓన్లీ ఇస్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి ఈ యొక్క నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి. ఓకేనా. రైట్. విత్ రిఫరెన్స్ టు ద జోనల్ కౌన్సిల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జోనల్ కౌన్సిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా మనకి యూనియన్ హోమ్ మినిస్టర్ గారు ఈ యొక్క 26th మీటింగ్ ఆఫ్ వెస్టర్న్ జోనల్ కౌన్సిల్కి మనకి హెడ్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో చూద్దాం యాక్చువల్లీ జోనల్ కౌన్సిల్స్ అంటే ఏంటని చూద్దాం. సో ద ఐడియా ఆఫ్ జోనల్ కౌన్సిల్ అనేది వారు ఫస్ట్ మనకి ఎవరు చెప్పారంటే ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇన్ 1956లో ఇది ఒక ఐడియా ఇవ్వడం జరిగిందనమాట. అర్థమవుతుందా. సో అప్పుడు ఇన్ ద లైట్ ఆఫ్ ద విజన్ ఆఫ్ ద పండిత్ నెహ్రూ 5 జోనల్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఎన్ని 5 జోనల్ కౌన్సిల్స్ అనేవి సెటప్ చేయడం జరిగింది. సో అండర్ ద యాక్ట్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. ఓకేనా. ఒక యాక్ట్ ద్వారా వచ్చిన బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం, స్టాచ్యుటరీ బాడీస్ అంటాం. ఈ యొక్క పర్టికులర్ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో టోటల్గా 5 జోనల్ కౌన్సిల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఏంటి, నార్థన్, సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్ అండ్ సదర్న్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అబౌట్ జోనల్ కౌన్సిల్స్ అనేది చూసుకుంటే ద ఐడియా ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ ద జోనల్ కౌన్సిల్ అనేది మనకి ఫస్ట్ ఎవరు చెప్పారంటే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు ఇన్ 1956లో మనకి చెప్పిన తర్వాత ఇన్ ద లైట్ ఆఫ్ ద విజన్ ఆఫ్ ద పండిత్ నెహ్రూ 5 జోనల్స్ అనే మనకి సెటప్ చేయడం జరిగింది అండర్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. ఏదైనా ఒక బాడీ అనేది ఒక యాక్ట్ ద్వారా మనకి క్రియేట్ చేయబడితే దాన్ని ఏమంటాం, స్టాచ్యుటరీ బాడీ అనడం జరుగుతుంది. సో ఆ 5 బాడీస్ ఏంటి సార్ అంటే మనకి నార్థన్ జోనల్ కౌన్సిల్, సెంట్రల్ జోనల్ కౌన్సిల్, ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ అండ్ సదర్న్ జోనల్ కౌన్సిల్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క జోనల్ కౌన్సిల్లో ఎటువంటి టైప్ ఆఫ్ టాక్స్ అనేవి, ఎటువంటి టైప్ ఆఫ్ డిస్కషన్స్ అనేవి మనం చేస్తారంటే, సో అందులో మనకి ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్ గురించి అండ్ అదేవిధంగా బార్డర్ డిస్ప్యూట్స్ గురించి, లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి, అలాగే ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ గురించి ఇవన్నీ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇందులో మనకి ఆర్గనైజేషన్ అనేది ఒక స్ట్రక్చర్ ఉండడం జరుగుతుందండి. అందులో మనకి చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. ఇందులో మనకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే యూనియన్ హోమ్ మినిస్టర్ మనకి దీనికి చైర్మన్గా ఉండడం జరుగుతుందండి ప్రతి ఒక్క ఈచ్ కౌన్సిల్కి. అర్థమైందని అనుకుంటున్నాను. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే హోమ్ మినిస్టర్ అవుతారో వాళ్ళే దీనికి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. సో చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ కాదు, దయచేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు సార్, వైస్ చైర్మన్గా ఎవరు ఉంటారు సార్ అంటే మనకి ఈచ్ స్టేట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ మనకు ఉండడం జరుగుతుంది. అంటే ఏదైతే జోనల్ కౌన్సిల్ ఏదైతే ఉందో రొటేషన్ వైజ్గా మనకి వెళ్ళడం జరుగుతుంది. అర్థమవుతుందా. అంటే ఇప్పుడు ఏవైతే 5 జోన్స్ ఉన్నాయో రొటేషన్ వైజ్గా మనకి వెళ్ళడం జరుగుతుంది. ఆ రొటేషన్ వైజ్గా మనకి వైస్ చైర్మన్ మనకి మారుతూ ఉండడం జరుగుతుంది. ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ వైస్ చైర్మన్ మనం చూసుకుంటే 1 year ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో వైస్ చైర్మన్ యొక్క కాలం చూసుకుంటే 1 year ఉండడం జరుగుతుంది. అండ్ మెంబర్స్ ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. సో ఈ విధంగా మనకి ఒక జోనల్ కౌన్సిల్ యొక్క స్ట్రక్చర్ అని ఉండడం జరుగుతుంది. అర్థమవుతుందా. సో ఇక్కడ మీకు చదవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే నార్థన్ కౌన్సిల్లో అండ్ అదేవిధంగా మిగతా కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మెంబర్ స్టేట్స్ ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉన్నారనే దాని మీద మీరు తప్పకుండా చదువుకోవాలి. సో మీరు చేయాల్సిన హోంవర్క్ అదే. అర్థమవుతుందా. సో ఏ కౌన్సిల్ ఏ మెంబర్ స్టేట్స్ ఉంటారనే దాని మీద మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అని మనం చదువుకుంటే దే ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనడం జరుగుతుంది. సో నేను చెప్పాను. సో ఒక యాక్ట్ ద్వారా ఏదైనా బాడీ అనేది క్రియేట్ చేయబడుతుంది, అది ఏమంటారు మనం స్టాట్యుటరీ బాడీ అనడం జరుగుతుంది. అట్లాంటప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీ ఎందుకు అవుతుంది ఇది. సో ఇది మనకి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి తప్పు అనమాట. సో కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైనా బాడీ అనేది దాంట్లో ఉండి దానికి ఆర్టికల్స్ కానీ అవన్నీ ఉంటే దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ అనడం జరుగుతుంది. ఏదైనా ఒక బాడీ అనేది కాన్స్టిట్యూషన్లో ప్లేస్ అయి ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాము. సో జోనల్ కౌన్సిల్ అనేది మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా మనకి వచ్చింది కాబట్టి అది మనకి స్టాచ్యుటరీ బాడీ అంటాం, నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా. సో అందుకే అది మనకి తప్పైంది. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి. దే కెన్ మేక్ రికమెండేషన్స్ ఇన్ మ్యాటర్స్
కన్సర్నింగ్ బార్డర్ డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్స్. సో చెప్పాను కదా, సో ఇందులో మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటారు. సో ఇందులో మనకి బార్డర్ డిస్ప్యూట్స్ కావచ్చు, అండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్ కావచ్చు, లింగ్విస్టిక్ మైనర్స్ గురించి కావచ్చు, అండ్ ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్ గురించి కావచ్చు, ఇందులో మనకి టోటల్గా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మనకి కరెక్ట్ అనమాట. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ ఆల్ కౌన్సిల్స్ అంటున్నారు. సో నేను చెప్పాను, నాట్ ఏ ప్రైమ్ మినిస్టర్ అండి, యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ద ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ ఆల్ జోనల్ కౌన్సిల్స్ అనమాట. సో అందుకే థర్డ్ స్టేట్మెంట్ అనేది కూడా మనకి తప్పవడం జరుగుతుంది. ఓకేనా. సో దయచేసి చూసుకోండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు అన్నది కూడా నేను చెప్పడం అని జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ అని తప్పు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్ కాబట్టి హౌ మెనీ స్టేట్మెంట్స్ గివెన్ అబౌట్ కరెక్ట్ అడుగుతున్నాడు. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్, అది సెకండ్ స్టేట్మెంట్. A1లో ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్ జోనల్ కౌన్సిల్స్ అనేవి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి మీరు జోనల్స్ కౌన్సిల్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు సరిపడా ప్రిలిమ్స్కి సరిపడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకేనా. రైట్. నబ్మిత్ర డివైస్ విచ్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ యూజ్డ్ ఫర్ పొల్యూషన్ లెవెల్స్ ఇన్ అట్మాస్ఫియర్, వెదర్ అండ్ సైక్లోన్ వార్నింగ్స్, ఓజోన్ లేయర్ లెవెల్స్ ఇన్ స్ట్రాటోస్ఫియర్, క్లౌడ్ సీడింగ్ ఫర్ హయ్యర్ రెయిన్ఫాల్. సో రీసెంట్గా మనకి ఇస్రో, దట్ ఈ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క నమ్మిత్ర డివైస్ అనేది టెస్ట్ చేయడం అని జరిగిందండి. సో సక్సెస్ఫుల్ కూడా అయ్యిందనమాట. ఇది ఒక శాటిలైజ్డ్ బేస్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట. సో ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఫిషర్మ్యాన్ గురించి ఇది తీసుకోవడం అని జరిగింది. ఓకేనా. సో ఇందులో ఏంటంటే 2-వే మెసేజ్ కమ్యూనికేషన్ ఉండమని జరుగుతుంది. అంటే సీలోకి వెళ్ళినా కూడా ఈ యొక్క 2-వే కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయడం అని జరుగుతుంది త్రూ ద శాటిలైట్. ఓకేనా. సో అండ్ వెదర్ అండ్ సైక్లోన్ వార్నింగ్స్ అనేవి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఇది లోకల్ లాంగ్వేజ్. అర్థమవుతుందా. సో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయినా ఎరేజ్ అయినప్పుడు ఫిషర్స్ ఈ యొక్క బటన్ డివైస్ నొక్కినప్పుడు ఒక లోకల్ కంట్రోల్ సెంటర్కి అది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం అని జరుగుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లోకల్ సెంటర్ ఇన్ఫర్మేషన్ అదే అలర్ట్ లాగా వెళ్ళడం అని జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకేంటంటే అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కాకుండా ఆ డివైస్ అనేది ఫిషింగ్ ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా మనకి హెల్ప్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క డివైస్తో. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే క్లౌడ్ సీడింగ్ ఫర్ హయ్యర్ రెయిన్ఫాల్ కాదు. సో ఆన్సర్ బి అండి. సో వెదర్ అండ్ సైక్లోన్ వార్నింగ్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి బి అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఎవరు డెవలప్ చేశారు, ఇస్రో, దట్ ఈస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి డెవలప్ చేయడం అని జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, దయచేసి చూసుకోండి. ఓకేనా. రైట్. With reference to the Satluj River, consider the following statements. So Satluj River, it is one of the tributary of the ఇండస్ అనమాట. టోటల్గా ఇండస్ చూసుకుంటే మనకి 5 ట్రిబ్యూటరీస్ ఉండమని జరుగుతుంది. జేలం, చేనాబ్, రావి అండ్ అదేవిధంగా ఇండస్, అదేవిధంగా మనకి సట్లజ్ అనమాట. అర్థమవుతుందా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈడ మనకి చూసుకుంటే సట్లజ్ రివర్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద ఇండస్ రివర్. ఓకేనా. సో మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, ఇది మనకి ఇండస్ రివర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే సట్లజ్ రివర్ అనేది మనకి ఇక్కడ మనకి కనిపిస్తుంది అనుకున్నాను. సట్లజ్ రివర్ అని ఇక్కడ మనకి లొకేట్ అవ్వడం జరిగింది. సో సట్లజ్ రివర్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇట్ రైజెస్ ఆన్ ద నార్త్ స్లోప్ ఆఫ్ ద హిమాలయస్ ఇన్ లేక్ రక్స్టాటల్ నుంచి మనకి స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. సో మనకి సదర్న్ వెస్ట్ టిబెట్ అట్ ద ఎలివేషన్ ఆఫ్ 15,000 feet నుంచి ఇది మనకి స్టార్ట్ అవడం జరుగుతుంది సట్లెజ్ రివర్ అనేది. ఓకేనా. సో లేక్ రక్స్టాటల్ విచ్ ఈజ్ ఇన్ ద నార్థన్ స్లోప్ ఆఫ్ ద హిమాలయస్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో అక్కడ నుంచి మనకి రావడం అని జరుగుతుంది. ఓకేనా. సో చూద్దాం దీని యొక్క ఫ్లో అనేది మనం ఎలా ఉంటుంది అనేది. సో దీని యొక్క రివర్ ఫ్లో అనేది మన పంజాబ్ నియర్ నంగల్ నుంచి బీచ్ దగ్గర మనకి జాయిన్ అవడం అని జరుగుతుందండి. ఇది మనకి బీచ్ రివర్ కదండి, ఇది మనకి బీచ్ రివర్. ఇక్కడ మనకి పంజాబ్ దగ్గర ఏ ఏరియా, అది మనకి నంగల్. సో బీచ్ కూడా సట్లెజ్తో మనకి కలవడం అని జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా. సో అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇండియా పాకిస్తాన్ బార్డర్ కనిపిస్తుందో దాదాపు ఇది 105 kilometers మనకి ఫ్లో అవ్వకుంటూ వెళ్ళడం అని జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా ఫ్లో అవ్వకుంటూ మనకి సట్లెజ్ అనేది చేనాబ్ రివర్తో మనకి కలవడం అని జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లా 105 kilometers ఫ్లో అవ్వకుంటూ అండ్ ఇక్కడ మనకి
ఇండియా బార్డర్తో కాకుండా ఇట్లా మనకి 300+ కిలోమీటర్స్తో ఫ్లో అవ్వకుండా మళ్ళీ చైనాలో కలిసిపోవడం అని జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మళ్ళీ సట్లెజ్ రివర్ అనేది చైనాలో మనకి కాంబినేషన్ అయిపోయిన తర్వాత దాని తర్వాత మనకి ఇండస్ రివర్లోకి మనకి మెర్జ్ అవ్వడం అని జరుగుతుంది. సో టోటల్గా దీని యొక్క ఫ్లో అనేది చూసుకుంటే 1550 కిలోమీటర్స్ ఉండమని జరుగుతుందండి. అర్థమవుతుందా? సో ఇక 1550 కిలోమీటర్స్లో పాకిస్తాన్లో మనకి ఫ్లో అయ్యేది 529 కిలోమీటర్స్ మాత్రమే. దయచేసి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ట్రిబ్యూటరీస్ కూడా ఉన్నాయండి సట్లెజ్ రివర్కి, లైక్ బాస్పా అని, స్పిటి అని, నోగ్లికాడ్ అని. సో కొన్ని ట్రిబ్యూటరీస్ అనేవి కూడా ఉన్నాయి. సో అకార్డింగ్ టు ద ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారము, ఇండస్ వాటర్ ట్రీటీ మనకి 1960 ప్రకారం మనకి ఏంటి, సో సట్లెజ్ రివర్ యొక్క వాటర్ అలొకేషన్ అనేది ఇండియాకే రావడం అని జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు గుర్తించాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఏ రివర్స్ వాటర్ అనేది మనకి ఇండియాకి అలొకేట్ చేయడం అనే దాని మీద మీరు చదువుకోవాలి. సో నేను ఒకటి చెప్పాను, సట్లెజ్ రివర్ వాటర్ అలొకేషన్ అనేది అకార్డింగ్ టు వాటర్ ట్రీటీ ద్వారా మనకి ఇండియాకి రావడం అని జరిగింది. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ యొక్క వాటర్ అనేది టోటల్గా ఇండియానే మనం యూస్ చేసుకోవచ్చు కమర్షియల్ పర్పస్గా. అంటే దాని మీద మనకు కొన్ని హైడ్రోలాజికల్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా చేపట్టడం అని జరిగింది. సో బాక్రా డ్యామ్ అని, సో అండ్ అదేవిధంగా నస్తాపక్ జాక్రీ డ్యామ్ అని, వాంగ్టూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అని, సో చాలా కన్స్ట్రక్ట్ చేయడం అని జరిగింది ఈ యొక్క సట్లెజ్ రివర్ మీద. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద ఇండస్. అండ్ ఇది మనకి ఇక్కడ మనకి ఇంకొకసారి చెప్తాను, రక్సాతల్ లేక్ నుంచి మనకి స్టార్ట్ అయ్యి దాని తర్వాత మనకి పంజాబ్లోని నియర్ నంగల్ ఏరియా దగ్గర మనకి బీస్ అనేది మెర్జ్ అయిన తర్వాత ఇండియా పాకిస్తాన్ బార్డర్ నుంచి 105 కిలోమీటర్ ఫ్లో అవ్వకుంటూ అండ్ అనదర్ మనకి 300 కిలోమీటర్స్ ఫ్లో అవ్వకుంటూ చైనాలో మర్జ్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇండస్లో మనకి కలిసిపోవడం అని జరుగుతుంది. సో టోటల్గా మనకి 1550 కిలోమీటర్స్ అనేది ఉంది. దాంట్లో 529 వచ్చేసి మాత్రం ఓన్లీ పాకిస్తాన్లో మనకి ఫ్లో అవడం అని జరుగుతుంది అనమాట. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్. సో చూసుకోండి. సో అకార్డింగ్ టు ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం సట్లెజ్ యొక్క వాటర్ అలొకేషన్ అనేది మనకి ఇండియాకి ఇవ్వడం మనం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద ఇండస్ రివర్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇట్ రైసెస్ ఆన్ నార్త్ స్లోప్ ఆఫ్ ద హిమాలయస్ ఇన్ ద లేక్ రక్సాతల్. అదే కదా నేను చెప్పింది. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. వాటర్ ఫ్రమ్ సట్లెజ్ రివర్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ టు పాకిస్తాన్ అని అంటున్నాడు అకార్డింగ్ టు ఇండస్ వాటర్ ట్రీటీ 1960. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటి, అకార్డింగ్ టు ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారము 1960 ప్రకారము పాకిస్తాన్కి ఏ రివర్స్ అలొకేషన్ చేశారు, ఇండస్కి ఏ రివర్ అలొకేషన్ చేశారు అనే దాని మీద కొంచెం హోంవర్క్ అనేది మీరు చేయాలి. ఓకేనా? సో ఇండస్ సైడ్ వచ్చేసి మనకి సట్లెజ్ రివర్ అని చెప్పాను. సో ఇక్కడ మనకి పాకిస్తాన్ అని చెప్పాడు సట్లెజ్ రివర్ అలొకేషన్ అనేది, కానీ కాదు. థర్డ్ స్టేట్మెంట్ మనకి తప్పు అవుతుంది. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ కరెక్ట్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రెండు కరెక్ట్ కాబట్టి సో బి ఓన్లీ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వెరీ 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 ఇంపార్టెంట్. దయచేసి సట్లెజ్ రివర్ సో అదేవిధంగా ఇండస్ రివర్ వాటి మీద కూడా ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇంతకుముందు మీరు యూపీఎస్సీ కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కావచ్చు, సో ఆ టీపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కావచ్చు, రివర్స్ మీద దట్టు ఇంకా ఫోకస్గా చూస్తే ఇండస్ రివర్ మీద దాని ఒక ట్రిబ్యూటరీస్ మీద అడిగిన క్వశ్చన్ సందర్భాలు మనం చాలా చూసాము. సో దయచేసి ఫోకస్గా చదువుకోండి. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్ ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్ అనేది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద తైవాన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో చూద్దాం. ఇట్ లైస్ బిట్వీన్ ఈస్ట్ చైనా సీ ఇన్ ద నార్త్ అండ్ సౌత్ చైనా సీ ఇన్ ద సౌత్ అంటున్నాడు. సో బోత్ జపాన్ అండ్ చైనా హ్యావ్ మ్యారిటైమ్ బార్డర్స్ విత్ తైవాన్. సో ఇది మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మీకు అర్థం కాదు కాబట్టి సో మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది మనకి తైవాన్ అనమాట. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి తైవాన్. ఓకేనా? సో ఇక్కడ మనకి స్ట్రేట్ ఉంటుందండి, అదే మనకి తైవాన్ స్ట్రేట్ అని కూడా జరుగుతుంది, లేకపోతే దాన్ని ఫార్మోజా స్ట్రేట్ అని కూడా పేరుతో పిలవడం అని జరుగుతుంది. సో ఇది మనకి తైవాన్ని అండ్ అదేవిధంగా మెయిన్ ల్యాండ్ మనకి సపరేటింగ్ ద ఐలాండ్ ఆఫ్ తైవాన్, అదేవిధంగా కాంటినెంటల్ ఏషియాని మనకి సపరేట్ చేయడం అని జరుగుతుంది. సో స్ట్రేట్ అంటే ఈజ్ నథింగ్ బట్టే ఒక 2 ల్యాండ్ మాసెస్ని సపరేట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఈస్ట్ చైనా సీని సౌత్ చైనా సీని మనకి 2 వాటర్ ఛానల్స్ని మనకి కలపడం అని జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద స్ట్రేట్ అనమాట. సో ఇక్కడ మనకి ఏ స్ట్రేట్ అనేది చైనాని, అది మనకి మెయిన్ల్యాండ్ చైనాని అండ్ అదేవిధంగా తైవాన్ని మనకి సపరేట్ చేసేది తైవాన్ స్ట్రేట్. ఓకేనా? దాన్ని ఫార్మోజా స్ట్రేట్ అని కూడా జరుగుతుంది. ఫార్మోజా ఎందుకు అంటున్నారు సార్ అంటే తైవాన్కి ఎర్లియర్లో మనకి ఫార్మోజా అనే పేరే ఉండడం జరిగిందండి. ఓకేనా? సో తైవాన్ ఎర్లియర్ నోన్ యాజ్ ఫార్మోజా. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. సో నెక్స్ట్ తైవాన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి చూసుకుంటే
ఇట్ ఈజ్ అన్ ఐలాండ్ టెరిటరీ ఇన్ ఈస్ట్ ఏషియా అండ్ ఇది మనకి ఈస్ట్ చైనా సీకి సౌత్ చైనా సీకి మధ్యలో మనకి లొకేట్ అవ్వడం జరిగింది. సో అదే కదా మనకి చెప్పింది, ఇట్ లైస్ బిట్వీన్ ఈస్ట్ చైనా సీ ఇన్ ద నార్త్. ఈస్ట్ చైనా సీ మనకి నార్త్లోనే ఉంది కదా, అవును. అండ్ సౌత్ చైనా సీ ఇన్ ద సౌత్. సౌత్ చైనా సీ సౌత్లోనే ఉంది. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకి అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా. సో అండ్ అదేవిధంగా ఇట్ షేర్స్ మ్యారిటైమ్ బార్డర్స్, అంటే వాటర్తో బార్డర్ షేరింగ్ అనేది ఇటు జపాన్తో ఉంది, ఇటు మనకి ఫిలిప్పీన్స్తో ఉంది, అండ్ అదేవిధంగా ఇటు చైనాతో ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో మ్యారిటైమ్ బార్డర్స్ వచ్చేసి ఇటు మనకి జపాన్తో, మనకి ఫిలిప్పీన్స్తో అండ్ అదేవిధంగా చైనాతో ఉండడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి, బోత్ జపాన్ అండ్ చైనా హ్యావ్ మ్యారిటైమ్ బార్డర్స్ విత్ మనకి తైవాన్ అంటున్నాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈవెన్ ఫిలిప్పీన్స్తో కూడా ఉండడం జరిగింది. సో ఓకేనా. సో చూసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ ఏవైతేనో మనకి కరెక్ట్ అనమాట. సో ఇక్కడ మనకి చైనా తైవాన్ ఎందుకు వచ్చింది సార్ అంటే, తైవాన్ న్యూస్లో ఎందుకు వచ్చింది సార్ అంటే, చైనా తైవాన్ ఇష్యూ అనేది మనకి ఎప్పటి నుంచో మనకి న్యూస్లో ఉంటుంది నాన్న, అర్థమవుతుందా. సో తైవాన్ అనేది మేము సావరెన్ బాడీ, మేము ఇండిపెండెంట్ బాడీ, మేము చైనా కింద లేమనేసి చెప్పుకోవడం అని జరుగుతుంది. కానీ చైనా ఏం క్లెయిమ్ చేస్తుంది, తైవాన్ అనేది మా కంట్రీ అనేది క్లెయిమ్ చేయడం అని జరుగుతుంది, అర్థమవుతుందా. సో ఈ విధంగా ఎప్పటి నుంచో మనకి డిస్ప్యూటెడ్గా ఉండమని జరిగింది చైనా తైవాన్ ఇష్యూ అనేది. ఒక్కసారి మీరు గూగుల్ భూతద్దంలో కొడితే చైనా తైవాన్ ఇష్యూ అనేది టోటల్ హిస్టరీ అంతా మీకు రావడం అని జరుగుతుంది అనమాట. ఓకేనా. సో చూసుకోండి ఒకసారి. ఆ ఇష్యూ గురించి చెప్పాలంటే కూడా ఒక 30-40 మినిట్స్ క్లాస్ వెళ్ళిపోతుంది. ఓకేనా. సో మనకు కావాల్సిన దాని యొక్క బార్డర్ కంట్రీస్ ఎక్కడెక్కడ లొకేట్ ఉన్నది, సో వీటి మీద క్వశ్చన్స్ అడిగే మనకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో చూసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో మనకి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి సి బోత్ 1 and 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్, రైట్. అర్థమైందని అనుకుంటున్నాను. With reference to the regional rural banks, consider the following statements. రీజనల్ రూరల్ బ్యాంక్స్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఆర్ఆర్బీస్ అనేటివి మనకి గవర్నమెంట్ ఓన్ చేసుకున్న షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అనమాట. సో ఇవి మనకి ఇండియాలో మనకి అటు రీజనల్ లెవెల్లో డిఫరెంట్ స్టేట్స్లో మనకి ఆపరేట్ చేయడం అని జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా మనం చూసుకుంటే రూరల్ ఏరియాస్లో ఇది మనకి సర్వింగ్ చేయడం అని జరుగుతుంది. లైక్ బేసిక్ బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ రూరల్ ఏరియాస్లో మనకి ఇది ప్రొవైడ్ చేయడం అని జరుగుతుంది. సో దీని యొక్క ఆరిజిన్ అనేది చూసుకుంటే సో మనకి ఇచ్చిన నరసింహన్ కమిటీ గుర్తుపెట్టుకోండి. నరసింహం కమిటీ మనకి 1975లో మనకి రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనే మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో అండర్ ద యాక్ట్ ఆఫ్ ఆర్ఆర్బి యాక్ట్ 1976 ఈ యొక్క ఆర్ఆర్బీస్ అనేవి మనకి క్రియేట్ చేయడం అని జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఫైండ్ ఇట్స్ రూట్ ఫ్రమ్ ద ఆర్డినెన్స్ పాస్డ్ ఆన్ ద 1975 అండ్ ద ఆర్ఆర్బీస్ యాక్ట్ 1976. సో మనకి ఫస్ట్ ఆర్ఆర్బీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే మనకి 1975లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందండి. అది ఎక్కడంటే మనకి ప్రథమ గ్రామీణ బ్యాంక్ ఈజ్ ద ఫస్ట్ ఆర్ఆర్బీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకేనా. 2 అక్టోబర్లో 1975 మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగింది. సారీ. సో దీని యొక్క ఫంక్షన్స్ అని చూసుకుంటే బేసిక్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అని ప్రొవైడ్ చేయడము అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఏవైతే ఫంక్షన్ చేస్తుందో దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా మనకి పనిచేయడానికి తీసుకురావడం జరుగుతుంది. లైక్ మనకి ఎంజీ నరేగా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంజీ నరేగా ఫండ్స్ విషయంలో ఎటువంటి డిస్ట్రప్షన్స్ ఉండకుండా ఇంకా ఎఫెక్టివ్గా మనకి చేయడం అని జరుగుతుంది. అండ్ అదేవిధంగా లోకల్ బ్యాంక్ ఫెసిలిటీస్ కూడా లైక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్ అవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా పీపుల్ దగ్గర నుంచి కూడా డిపాజిట్స్ కూడా యాక్సెప్ట్ చేయడం అని జరుగుతుంది. సో దీని యొక్క రెగ్యులేషన్ అనేది చూసుకుంటే ఆర్బీఐ అనేది టోటల్గా దీన్ని రెగ్యులేట్ చేయడం అని జరుగుతుందన్నమాట. ఓకేనా. కానీ సూపర్వైజ్ చేసేది ఎవరు? మనం సూపర్వైజ్ చేసేది నాబార్డ్, దట్ ఈస్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా దీని యొక్క ఓనర్షిప్ అనేది కూడా చూసుకుంటే అండి అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదేవిధంగా స్పాన్సర్డ్ బ్యాంక్ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఓనర్షిప్ కూడా ఉండడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఓనర్షిప్ అనేది చూసుకుంటే మనకి 50% ఉంటుంది అండ్ స్పాన్సర్డ్ బ్యాంక్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళు 35% షేర్ ఉంటుంది అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఒక షేర్ చూసుకుంటే మనకి 15% ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి దాని యొక్క ఆపరేషన్, దాని యొక్క
దాని యొక్క ఆరిజిన్ అండ్ అదేవిధంగా దాని యొక్క మేనేజ్మెంట్, దాని యొక్క ఓనర్షిప్. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో చూసుకుంటే దే ఆర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ దట్ ఆపరేట్ అట్ ద రీజనల్ లెవెల్ ఇన్ ద డిఫరెంట్ స్టేట్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. దే ఆర్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. అవును. దే ఆర్ సూపర్వైజ్డ్ బై నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్. దే ఆర్ ఓన్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ అంటున్నాడు. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ అండ్ అదేవిధంగా స్పాన్సర్డ్ బ్యాంక్స్ కూడా మనకి షేరింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఇచ్చిన థర్డ్ స్టేట్మెంట్ మనకి తప్పు అవుతుంది. అర్థమవుతుందా? సో చూసుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ అండ్ అదేవిధంగా షెడ్యూల్ సారీ స్పాన్సర్డ్ బ్యాంక్స్ కూడా అక్కడ మనకి షేర్ అనేది ఉండమని జరుగుతుంది ఈ యొక్క ఓనర్షిప్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో. ఓకేనా? సో హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి సో ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి సో బి ఓన్లీ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి. సో కరెంట్ అఫైర్స్ అన్నీ ప్రతి ఒక్కటి యూటిలైజ్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది ప్రొవైడ్ చేయడం అని జరుగుతుంది. సో సెషన్ 1.2 1.5 పెట్టుకొని అయితే యూటిలైజ్ చేసుకోండి. సెషన్స్ అనేది చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మహానది రివర్. సో మహానది రివర్ గురించి అడుగుతున్నాడు. సో చూద్దాం. ద రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద సిహావర్ రేంజ్ ఆఫ్ హిల్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ స్టేట్లోని సిహావర్ రేంజ్ హిల్స్ నుంచి ఒక రివర్ అనేది ఆరిజినేట్ అవుతుందని అడుగుతున్నాడు. ఓకే. ద హిరాకుడ్ డ్యామ్ ఆఫ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ ఎర్తన్ డ్యామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద మహానది రివర్. సో హిరాకుడ్ డ్యామ్ ఏదైతే ఉందో మహానది రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారని అడుగుతున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ర్యాంక్స్ సెకండ్ టు ద గోదావరి రివర్ అమాంగ్ ద పెనిన్సులర్ రివర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాటర్ పొటెన్షియల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ చాలా జాగ్రత్తగా చూసి నాకు కామెంట్ సెషన్లో ఆన్సర్ చేయండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీరు ఇక్కడ చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే మహానది రివర్ గురించి టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోండి. అది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, ఎక్కడ ఏసీలో మనకి ఎంటీ అవుతుంది, ఏ స్టేట్ నుంచి పాస్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది కూడా నాకు తెలపండి. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అడుగుతున్నాడు. ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, నన్. సో ఓకేనా? నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి దీనికి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి రివర్స్ అనేటివి. మెయిన్గా ఇండియన్ జాగ్రఫీ మీద క్వశ్చన్స్ ఏమైనా అడగాలన్నా మనకి ఇటువంటి వాటి మీదనే క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? సో ఓపిక్గా నా క్లాస్ విన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ సెషన్లో కూడా ఇదే విధంగా చాలా కాంప్రహెన్సివ్గా మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. సో until then keep reading and take care of your health, and this is Pavan and I'm signing off. Bye.